న్యూజిలాండ్ చూస్తున్నాం. నీళ్లు నిప్పు రాజేస్తున్నాయి, రాజకీయాలకు చెమటలు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న ఈ నీళ్ల పంచాయతీకి కేంద్రం ఇప్పుడు ఓ కమిటీ వేసి తెరదించే ప్రయత్నం చేసింది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిపుణులతో ఓ పెద్ద కమిటీని ఏర్పాటు చేసింది. అంతా బాగానే ఉంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కమిటీలు ఎన్ని వేసినా, రిపోర్ట్లు ఎన్నిచ్చినా నీళ్లు చుట్టూ అల్లుకున్న రాజకీయాలు ఆగుతాయా? తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికే జల సెంటిమెంట్ను రాజేస్తోంది. ఏపీ నీళ్లు దోచుకుంటోందని, రేవంత్ సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చుందని ఆరోపణలతో దాడి చేస్తోంది. ఇప్పుడు కేంద్రం కమిటీ వేసినంత మాత్రాన ఈ రాజకీయాలు ఆగిపోతాయా, లేక కమిటీ తన పని తాను చేసుకుంటుందా? మా రాజకీయం మేం చేసుకుంటాం అన్నట్లు పార్టీలు ముందుకు వెళ్తాయా? ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటూ ఏ పార్టీ ఎక్కువ లబ్ధి పొందాలని చూస్తోంది? ఈ నీళ్ల డ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మొత్తానికి ఏపీ తెలంగాణల మధ్య అయితే మాత్రం నీళ్ల పంచాయతీ కొనసాగుతోంది. దాదాపు ఇప్పటి సమస్య కాదు, కానీ దీన్ని మాత్రం బీఆర్ఎస్ అగ్గిరాజేస్తుంది నీళ్ల సెంటిమెంట్ తోటి. ఓ పక్క తెలంగాణ నీళ్ళని ఏపీ దోచుకుంటోందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ని రాజేస్తుంది. దీనిపై కేంద్రం కమిటీ వేస్తుంది. మరి ఈ కమిటీతోటి నీళ్ల పంచాయతీ సమస్య తీరుతుందా లేదా? ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రవి, ఇది రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా ఈ నీళ్ల పంచాయతీ కొనసాగుతుంది. ఒక పెద్దన్నగా కేంద్రం కలగజేసుకుని ఎంత చేసినప్పుడు కూడా ఈ పంచాయతీ తీరట్లేదు. గతంలో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది తీరలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా సమస్య మాత్రం అదే విధంగా ఉంది. ఇప్పటికీ దఫాలుగా ముఖ్యమంత్రులు కానీ అధికారులు ఇరు రాష్ట్ర అధికారులు కానీ సమావేశమైనప్పుడు కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. దీంట్లో ఏపీ తెలంగాణ జల వివాదంపై కేంద్రం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు 13 మంది అధికారులతో ఇతరులతో ఇరు రాష్ట్రాలు చెందినటువంటి వారితో కేంద్రం జలశక్తి శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఏర్పాటయ్యాక ఈ సమస్య తీరుతుందా లేదనేది చూడాలి. ఈ కమిటీ కూడా 3 నెలల్లో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. ఇందులో భాగంగా 2 రాష్ట్రాల నుంచి కూడా 4 చొప్పున అధికారులతో పాటు కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు కూడా ఈ కమిటీలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అధికారులు కూడా అవగాహన ఉంది. అందువల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మొత్తం దీనికి సంబంధించి అంగీకారం కూడా తెలిపారు. జూలైలోనే ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ కమిటీ వివాదానికి కారణమవుతున్నటువంటి కృష్ణా గోదావరి మొత్తం ప్రాజెక్టులపై క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాస్తవ పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకుని ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ రేజ్ చేసే అంశాల్లో ప్రధానంగా శ్రీశైలం ఆనకట్ట పరీక్షించేందుకు కూడా ఒక అవసరమైన మరమ్మత్తు తక్షణమే చేపట్టాలని ఏపీ కోరటం జరిగింది. దానికి అంగీకరించడం జరిగింది. అలాగే కేఆర్ఎంబి కార్యాలయాన్ని కూడా విజయవాడలో కాకుండా అమరావతిలో ఏర్పాటు చేయాలి. విజయవాడ కానీ అమరావతి కానీ ఏర్పాటు చేయాలంటే తెలంగాణ కూడా అంగీకరించింది. మిగిలిన అంశాల్లో కూడా సమగ్రంగా సాంకేతిక కోణంలో పరిశీలించేందుకు కేంద్రం ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి సీనియర్ అధికారులను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం మొత్తం కూడా దీనికి సంబంధించి అనేక వివాదాలు జరుగుతున్నాయి. కేంద్రం పెద్దనగా కూడా పాత్ర పోషించినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగే సంవత్సరాల తరబడి ఇదే సమస్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అయితే ఏపీ పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనివల్ల వాటా పోతుందని ఇప్పటికే 66.44% అంటే 66 ఏపీకి 44 తెలంగాణకి నీటి శాతం ఇస్తూ గత రాష్ట్ర విభజన అనంతరం కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా 50-50 అంటే చెరో 50% నీటి శాతం కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి, అక్కడ ఉన్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మొత్తం తెలంగాణ నుంచి చాలామంది మంత్రులు అయితే యుద్ధానికి దిగుతున్నారు. మొత్తం కూడా దీన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మరి అది అధికారంలో ఉండగా ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ అనుకూలమైన ప్రభుత్వం ఉంది కదా ఎందుకు పరిష్కరించలేదని కూడా ఇరు ప్రభుత్వాలు ప్రశ్నించే పరిస్థితి. మరి అప్పుడు పరిష్కరించలేని సమస్యలు ఇప్పుడు పరిష్కరించవచ్చు కదని వాళ్ళు కూడా ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది రాజకీయ పరంగా మారే పరిస్థితి ఉండడంతో కేంద్రం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని ఈ కమిటీ ఏర్పాటు
చేసింది. ఈ కమిటీలో మొత్తం దీనికి సంబంధించి అధికారులు అయితేనే లేదా సంబంధించి చైర్మన్లు అయితేనే మొత్తం అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పరిశీలించిన అనంతరం దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలి. కేంద్రం మరి అప్పుడు 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి క్షేత్రస్థాయిలో కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ముందు పెట్టుకుని దీని విధంగా ముందుకెళ్ళాలని చెప్పే పరిస్థితి. మరి అప్పటికైనా సరే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితేనే లేదా అధికారులు అయితేనే ప్రతిపక్షాలు అయితేనే రాజకీయ పార్టీలు అయితేనే మరి అప్పటికి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా దీన్ని ఒక ఆజ్యం పోసి దీన్ని రగిలించే విధంగానే చూస్తున్నారు తప్ప ఎక్కడా పులి స్టాప్ పడే విధంగా అక్కడ చూడలేదని విమర్శలు వస్తున్నాయి. ఇటువైపు ప్రజలు కానీ అటువైపు ప్రజలు కానీ 2 రాష్ట్రాల ప్రజలు కానీ ఇబ్బంది పడే విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఈ విధంగా ఉండకూడదు కనుక వాళ్ళు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల మంత్రులు సీఎంలు కూడా పలుమార్లు సమావేశమైనప్పుడు కూడా పరిష్కారం కాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఏం జరుగుద్దో రిపోర్ట్ వచ్చాక ఆ కేంద్రం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి ఏం చెప్తుందో చూడాలి. మరి ఈలోపు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంగా చెప్పుకునే వైసీపీ కానీ ఈ హోదాన్ని మరింత రాజ్ చేస్తుందా లేకపోతే కేంద్రం చెప్పిన నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందా అని వేచి చూడాలి రవి. ఏదైనప్పుడు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం అయితే చాలా కీలకంగా నిర్ణయం తీసుకుంది రవి. రైట్, థ్యాంక్ యూ వాసు.